మాది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అని చాలామందికి డౌట్ ఉంది. డౌట్ ఏంటి, చాలామంది అయితే మమ్మల్ని నార్మల్గానే క్వశ్చన్ చేసేసారు, మీది లవ్ లవ్ మ్యారేజ్ కదా అని. కానీ మాదైతే పక్కా అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట. నాకు ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చింది కూడా వీళ్ళే. ఈయన మామయ్య గారు ఫస్ట్ వచ్చారనమాట. అప్పుడు అంటే నాకైతే పెళ్ళిపైన ఇంట్రెస్ట్ లేదు, సో నేనైతే నచ్చలేదని చెప్పాను. ఆయనకి కూడా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆయన కూడా వద్దనేసారంట. సో తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత వీళ్ళు ఫ్యామిలీతో అయితే వచ్చారు పెళ్లి చూపులకి. మనం ఎంత వద్దనుకున్నా పెళ్ళిళ్ళు మనకి స్వర్గంలో ముందే జరిగిపోతే అంటారు కదా. మా ఇద్దరు పెళ్ళి కూడా అలానే స్వర్గంలో జరిగిపోయింది కాబట్టి ఎంత మేము వద్దనుకున్నా తిరిగి తిరిగి మళ్ళీ మా ఇద్దరికి నచ్చింది, మా ఇంట్లో వాళ్ళకి నచ్చింది కాబట్టి పెళ్ళి అయితే చేసేసారు. మేమైతే పెళ్ళిని చాలా గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాము, కానీ అదే టైంలో కరోనా అయితే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ముహూర్తం ఎలాగా తప్పించేసామన్నమాట, కరోనా ఎక్కువగా ఉంది కదా అని. అండ్ సెకండ్ ముహూర్తానికి కూడా అలానే అయ్యింది. సో మాకైతే టెన్షన్ వచ్చింది. ఇంకా అంటే మేము ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయిన ఒక 8 months దాకా ఎంక్వైరీ చేస్తున్నారనమాట మా నాన్నగారు, పెళ్లి కొడుకు కోసం మంచివాడా కాదా అది. అంటే ఆడపిల్ల తండ్రికి ఆ మాత్రం భయం ఉంటుంది కదా. సో అందరూ కూడా మా ఆయన గురించి, మా ఆయన బంగారం అని చెప్పారనమాట. సో మేము ఇంకప్పటికే లేట్ చేసాం కదా అని చెప్పేసి, ఇంకా కరోనా ఇంకా తగ్గేటట్టు లేదని చెప్పేసి కరోనా టైంలోనే పెళ్ళినైతే చేసేసారు. కానీ ఆ టైంలో కూడా గ్రాండ్గానే జరిగింది. ఎందుకంటే అటు ఒక 5-10 మెంబర్స్, ఇటు అంటే ఈ ఫ్యామిలీ నుంచి ఆ ఫ్యామిలీ నుంచి మొత్తం కలిపి 20 మెంబర్స్తో పెళ్లి చేసేయమన్నారు. కానీ నాకైతే మాత్రం 300 మెంబర్స్ దాకా వచ్చారనమాట. గ్రాండ్గానే జరిగింది. అందులో కరోనా టైంలో ఏదైనా గ్రాండ్గా మ్యారేజ్ జరిగింది అంటే అది నాదని నేను చెప్పుకుంటున్నా. ఆ టైంలో చాలా పెళ్ళిళ్ళు అలానే జరిగినాయి అనమాట. పాపం ఎంతో అంటే లైఫ్లో ఒక్కసారే కదా పెళ్లి చేసుకునేది, చాలా గ్రాండ్గా చేసుకుందాం అనుకునే వాళ్ళు. కానీ అందరికీ ఆ టైంలో జరిగిన పెళ్ళిళ్ళన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్తోనే జరిగాయి. అంటే ఎక్కువ రిలేటివ్స్ ఏమి లేకుండానే. పెళ్ళికి ఇంకా 1 వీక్ ఉంది అనగా అక్కడి నుంచి నాకైతే టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కరోనా టైం కదా, పెళ్ళిలో ఎక్కడ మళ్ళీ పెళ్ళి క్యాన్సిల్ చేసేయమంటారేమో, ఇంకా అంటే కరోనా స్టేజ్ ఎక్కువగా ఉంది, సెకండ్ స్టేజ్ ఎక్కువగా ఉంది కదా అని ఎక్కడ క్యాన్సిల్ చేసేయమంటారో పెళ్ళిళ్ళు. లేదంటే ఆ టైంలో షాపింగ్స్ అంటే షాప్స్ కూడా 12 వరకే, 12 కూడా కాదు 11:30 వరకే. సో ఏ షాప్ ఏం చేద్దామన్నా, జ్యువెలరీ కోసం వెళ్ళినా, శారీస్ కోసం వెళ్ళినా సరే ఆ టైంలోనే, అంటే మనం నార్మల్గా బర్త్డే డ్రెస్ తీసుకోవడానికే 3 hours సెలెక్ట్ చేసుకుంటాం ఒక డ్రెస్ని. అలాంటిది పెళ్లి శారీస్ అన్నీ కూడా అలా సెలెక్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది. చాలా టెన్షన్, చాలా నెగిటివ్ థాట్స్ అయితే వచ్చేసేవన్నమాట. కానీ నేను టెన్షన్ పడేంతగా అక్కడ ఏం జరగలేదన్నమాట. చాలా పీస్ఫుల్గా మా పెళ్ళి అయితే జరిగిపోయింది. ఇది మా పెళ్లి స్టోరీ. సో మాదైతే పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయిపోండి.